హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం హ్యాపీనెస్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 6ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, ఈ లాక్డౌన్ అంతా తీసేయాలి, మొత్తం అపార్ట్మెంట్ని ఎందుకు లాక్డౌన్లో ఉంచారు అని చెప్పి బయట ఉన్న జనం అయితే తీసేయాలి అని చెప్పేసి అలా స్ట్రైక్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా అందుకని చెప్పి హాన్ ఏం చేస్తాడు అంటే, అందులోపల నుండి అంటే ఆ అపార్ట్మెంట్లోంచి బయటపడిన ఒక పేషెంట్ని బయటికి వదిలేయమని చెప్పేసి అంటాడనమాట. కానీ తను ఎవరిని కూడా గాయపరచకుండా మీరే చూసుకోవాలి అని చెప్పి తన అసిస్టెంట్కి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇలా చేస్తే ప్రజలు లాక్డౌన్ని తీసేయాలి అంటే ర్యాలీస్ ఇలాంటివన్నింటినీ కూడా ఆపేస్తారు అని చెప్పేసి అలా చేస్తాడనమాట. ఇంకా మనకి ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏం చూపిస్తారు అంటే, హాన్ అలాగే హాన్ వాళ్ళ వైఫ్ ఈ చైర్మన్ దగ్గరికి వెళ్తారనమాట. సో అసలు ఎవరు ఈ చైర్మన్ అనేటప్పటికీ, ఈ చైర్మనే ఈ నెక్స్ట్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, సో వాటన్నిటి కంపెనీకి ఓనర్ అనమాట. సో హాన్ కూడా ఈ చైర్మన్ దగ్గరే పనిచేసేవాడు. ఇంకా అలాగే ఒకరోజు వీళ్ళందరూ కూడా కలవడానికి వచ్చినప్పుడు హాన్కి ఫోన్ వచ్చింది అని చెప్పేసి తను బయటకు వెళ్తాడు. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే, అప్పుడు కూడా ఈ చైర్మన్ టాబ్లెట్ అనేది వేసుకుంటాడు. ఇంకా టాబ్లెట్ వేసుకున్న వెంటనే తినకైతే మ్యాడ్ మ్యాన్ డిసీజ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా హాన్ అయితే బయట ఉంటాడు కదా, సో తనకి ఏదో సౌండ్ వినిపించి వెంటనే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూసి తనైతే షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ చైర్మన్ అయితే ఒక మ్యాడ్ పర్సన్ లాగా మారిపోయి ఇంకా హాన్ వాళ్ళ వైఫ్ని అంటే కొరికేసి రక్తం అంతా కూడా తాగేస్తూ ఉంటాడనమాట. ఇంకా అది చూసి హాన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా అదంతా కూడా ఇప్పుడు వాళ్ళ వైఫ్ని చూస్తూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఈ అపార్ట్మెంట్ని చూపిస్తారు. సో అపార్ట్మెంట్లో ఏమవుతుంది అంటే, అందరూ కూడా అంటూ ఉంటారు, ఇక్కడ ఉండటం మనం సేఫ్ కాదు, ఎందుకంటే బయట అందరూ కూడా ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే దానికి సేబం ఏం చెప్తుంది అంటే, ఎవరు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ మీరు మళ్ళీ సేఫ్గా బయటకు వస్తారు అనేది మాత్రం నేనైతే అస్సలు చెప్పలేను అని చెప్పేసి అంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడకుండా ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా హ్యున్ అలాగే సేబం ఇద్దరు కూడా వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే సేబంకి గుర్తొస్తుంది, అవును పైన అంటే రూఫ్ టాప్ మీద డోర్ అనేది వేయలేదనుకుంటా, వేరే అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు అని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ ఎవరు ఉంటారు అంటే, ఈ మాస్క్ మ్యాన్ ఆండ్రూ ఉంటాడు కదా, సో తను ఉంటాడనమాట. ఇంకా అబ్బాయి అంటాడు, ఇక్కడ ఎవరు లేరు నేను తప్ప అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత సేబం అలాగే హ్యున్ ఇద్దరు కూడా మొత్తం అంటే వేరే అపార్ట్మెంట్ని ఇక్కడికి కలిపే డోర్ అనేది లాక్ చేసేసి తాళం వేసేసి వీళ్ళిద్దరూ కూడా అలా నుంచి చూస్తూ ఉంటారనమాట. ఇంకా సేబం అయితే అప్పుడు గుర్తుందా 12 years బ్యాక్ మన ఇద్దరం కూడా ఇలాగే ఒక టాప్ మీదే కదా కలిసాము అని చెప్పేసి అలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత సేబం అంటుంది, నాకే కనుక ఛాన్స్ వస్తే ఇప్పుడు నేను ఎగురుకుంటూ మా మదర్ని చూడాలనుకుంటున్నాను, ఎప్పుడు కూడా మా మదర్ని చూడడానికి వెళ్ళేదాన్ని కాదు నేను కావాలని చెప్పి, కానీ ఇప్పుడు నాకు మా మదర్ గుర్తొస్తున్నారు, నేను ఆవిడని మిస్ అవుతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఈ రిప్రజెంటేటివ్ని చూపిస్తారు. సో ఈ రిప్రజెంటేటివ్ అయితే ఫుల్ స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వర్కర్ వచ్చేసి ఇంకా ఈ రిప్రజెంటేటివ్ని బాగా కొడుతూ ఉంటాడు కదా, సో తనకు కోపం వచ్చేసి ఇంకా దానివల్ల తనైతే చాలా స్ట్రెస్ అయిపోతుంది అనమాట. ఇంకా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా ఈ రిప్రజెంటేటివ్ అలాగే చర్చ్లో ఫాదర్ ఉంటారు కదా, సో అలా ఆయనతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏంటి అంటే, మనము ఈ లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత చాలా రిపేర్ చేయించాలి అని చెప్పేసి అందరి దగ్గర నుండి కూడా మనీ తీసుకుందాము అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత తనేం చేస్తుంది అంటే, సేబం వాళ్ళే ఇంటికి వెళ్తుందనమాట. అంటే సేబంని కూడా మంచిగా చేసుకుందాము, ఎందుకంటే వాళ్ళే మెయిన్గా ఉన్నారు కదా ఇప్పుడు అపార్ట్మెంట్ అంతట్లోనూ, సో అందుకని వాళ్ళని మంచి చేసుకుందాము అని చెప్పేసి సేబం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే సేబం వాళ్ళ ఇంటి లోపల అయితే సేబం లేదు, ఎందుకంటే పైన ఉంటుంది కదా అపార్ట్మెంట్ పైన. ఇంకా ఈ చిన్ని పాప ఏమో సేబం ఇంట్లో లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి సేబం వస్తూ ఉంటారనమాట, సేబం అలాగే హ్యున్. ఇంకా ఈ రిప్రజెంటేటివ్ని చూస్తారు. సో సేబం అలాగే హ్యున్ ఏం చేస్తారు అంటే, రిప్రజెంటేటివ్ని లోపలికి రమ్మంటారు. ఇంకా రిప్రజెంటేటివ్ అయితే తన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుందన్నమాట, నేను చిన్నప్పుడు చాలా కష్టపడేదాన్ని, మీరు కూడా అలాగే ఉన్నారు కదా, సో మీరిద్దరూ ఎప్పుడు కలిశారు అని చెప్పేసి కావాలని అలాగా క్లోజ్ అయ్యేలాగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ సేబం మాత్రం ఆవిడ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించదు. ఇంకా హ్యున్ కూడా తనతో మాట్లాడటం ఇష్టం లేక తనేం చేస్తాడు అంటే, జిమ్ మేనేజర్ ఉన్నాడు కదా, సో జిమ్ మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. జిమ్ మేనేజర్కి వాటర్ ఇవ్వకుండా ఏదో డ్రింక్ ఇస్తాడనమాట హ్యున్. ఇంకా ఆ డ్రింక్ తాగేసిన తర్వాత ఇంకో డ్రింక్ ఉందా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా హ్యున్ అయితే కోపంగా జిమ్ మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తనైతే చాలా కూల్గా అయిపోయి, నీకు తెలుసా, ఒకవేళ నీకు కనుక నిజంగా ఆ డిసీజ్ ఉందంటే నిన్ను కూడా బయటకు పంపించేస్తారు ఈ అపార్ట్మెంట్ నుండి, నిన్ను ఎవరు కూడా లోపల ఉండడానికి ఇష్టపడరు, అందుకనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చాలా కూల్గా మాట్లాడతాడనమాట. ఇంకప్పుడు జిమ్ మేనేజర్ అంటారు, ఏంటి నువ్వు ఈరోజు ఇంత కూల్గా మాట్లాడుతున్నావు నాతో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు.
ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి డాక్టర్‌ని చూపిస్తారు. సో, డాక్టర్ అయితే ఫుల్‌గా తన మొహం అంతా కూడా బాగా కడిగేసుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే హ్యున్ వేరేంటి డిసీజ్డ్ వాళ్ళ బ్లడ్ తీసుకొచ్చేసి తన మొహం మీద రాసేసాడు కదా! సో, లాస్ట్ ఎపిసోడ్‌లో గుర్తుందా? సో, అందుకని చెప్పేసి బాగా వాష్ చేసేసుకుంటూ ఉంటాడనమాట. సో, చాలా సార్లు వాష్ చేసుకున్న తర్వాత తను బయటకొస్తాడు. తను బయటకొచ్చి చూసేటప్పటికి ఈ మేనేజర్ ఉంటుంది కదా! ఈ అమ్మాయి అయితే ఏదో టాబ్లెట్ వేసుకుంటుంది. ఇంకా అది చూసి భయపడిపోతూ ఉంటాడు డాక్టరు. ఇంక అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "ఏం టాబ్లెట్స్ కాదివి" అని చెప్పేసి చూపిస్తుంది. ఇంక అప్పుడు డాక్టర్ అడుగుతాడు, అవును నా వైఫ్ ఏమైనా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి ఆ మేనేజర్ అంటుంది, అవును మీ జిమ్‌లోనే ఎవరో ఏదో టాబ్లెట్ ఇచ్చారంట. ఆ టాబ్లెట్ వేసుకుంటే బావుంటుంది అని చెప్పేది నాకు అని చెప్పేసి ఈ మేనేజర్ చెప్తూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత ఈ డాక్టర్‌కైతే అయితే నా వైఫ్‌కి ఆ డిసీజ్ రావడానికి ఈ జిమ్‌లో ఇచ్చిన టాబ్లెట్స్‌కి ఏదో సంబంధం ఉంటుంది అని చెప్పేసి వెంటనే ఆ జిమ్ మేనేజర్ ఉంటాడు కదా! సో, తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జిమ్ మేనేజర్‌ని అడుగుతూ ఉంటాడు. నా వైఫ్‌కి ఆ డిసీజ్ రావడానికి నువ్విచ్చిన టాబ్లెట్సే కదా కారణం. ఆ టాబ్లెట్స్ ఎక్కడున్నాయి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఆ జిమ్ మేనేజర్ అయితే ఏం టాబ్లెట్స్ నాకేం తెలీదు అని చెప్పేసి అలా కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు ఈ డాక్టర్ ఏం చేస్తాడు అంటే, నాకు తెలుసు నీకు తెలుసు నా టాబ్లెట్స్ గురించి. నువ్వు చెప్తావా లేదా? లేకపోతే నీకు డిసీజ్ వచ్చేసింది అని చెప్పేసి నేను నిన్ను కావాలనే కొట్టాను అని చెప్పి అందరికీ చెప్తాను అని చెప్పి అక్కడున్న థింగ్స్ అన్నిటిని కూడా ఈ జిమ్ మేనేజర్ మీదకి ఇసురుతూ ఉంటాడనమాట. అయితే ఇదంతా కూడా హ్యున్ చూస్తూనే ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఈ లాయర్ ఉంటాడు కదా! సో, లాయర్‌తో కింద సెల్లార్‌లో అంటే లాస్ట్ టైం రిప్రజెంటేటివ్‌ని ఒక వ్యక్తి భయపెట్టాడు చూసావా? సో, ఆ వ్యక్తి ఈ వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. లాయర్ నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నా దగ్గర ఒక కేస్ ఉంది. నేను ఒకళ్ళ మీద కేస్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడికి రండి ఒకసారి నేను మీతో మాట్లాడాలి. లోపలికి నేను రావటం కుదరదు కదా! అలాగే సెల్లార్‌లో వైఫై కూడా వస్తుంది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఈ లాయర్ కూడా ఆయన మాటలన్నిటిని కూడా నమ్మేసి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక ఈ లాయర్ వెళ్తూ ఉంటే వాళ్ళ వైఫ్‌కి మాత్రం డౌటొస్తుంది. ఇంక వెంటనే ఏం చేస్తుంది అంటే, ఈ లాయర్ వాళ్ళ వైఫ్ సేబమ్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుందనమాట జరిగిందంతా. సో, అప్పుడు సేబమ్ ఏం చేస్తుంది అంటే, ఒక పెద్ద స్టిక్ పట్టుకొని పద వెళ్దాం అక్కడికి అని చెప్పేసి బయలుదేరుతుంది. ఇంకా ప్యారలల్‌గా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఈ జిమ్ మేనేజర్ ఉంటాడు కదా! సో, తనకైతే ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ వచ్చేస్తుందనమాట. ఇంకా తనేం చేస్తాడు అంటే, ఈ డాక్టర్‌ని పట్టుకొని లాగేస్తూ ఉంటాడు. ఇంకా డాక్టర్ ఏమో పారిపోతూ ఉంటాడు. ఇంకా హ్యున్ అక్కడే ఉంటాడు కదా! సో, హ్యున్ మాత్రం ఈ డాక్టర్‌కి హెల్ప్ చేయడు. హ్యున్ ఏమంటాడు అంటే, నీలాంటి వాళ్ళు బ్రతికుండటం కంటే చనిపోతేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకోవట్లేదు. అయినా సరే నువ్వు ఇందాక ఆ మేనేజర్‌తో ఏం మాట్లాడావో వాటన్నిటిని కూడా సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యే ఉంది. సో, నువ్వే తన్ని కొట్టావు కదా! అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఈ డాక్టర్ అయితే ప్లీజ్ నన్ను హెల్ప్ చేయని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ప్యారలల్‌గా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఈ లాయర్ అయితే సెల్లార్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. సో, వెళ్ళిపోయి తను ఫోన్ చూసుకుంటాడు. నెట్వర్క్ లేదు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆ సెల్లార్‌లో ఉన్న వ్యక్తి డోర్ ఓపెన్ చేయి ఇక్కడ వస్తుంది నెట్ అని చెప్పేసి అంటాడు. ఇంక వెంటనే లాయర్ డోర్ ఓపెన్ చేసేటప్పటికి ఇదే టైంలో సేబమ్ వచ్చేసి ఆ డోర్ అనేది క్లోజ్ చేసేసి ఆ సెల్లార్‌లో ఉన్న వ్యక్తికి ఈ అపార్ట్మెంట్ అంతా కూడా లాక్‌డౌన్‌లో ఉంది. నువ్వు ఇక్కడికి రాకు. నీ రూమ్‌లోకి వెళ్ళి పడుకో అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుందనమాట. అయితే అదంతా చూసి లాయర్ అయితే సేబమ్‌ని తిడుతూ ఉంటాడు. నువ్వు నా క్లయింట్‌ని పోగొడుతున్నావు. నువ్వేం చేస్తున్నావు అసలా అని చెప్పేసి. ఇంకా అప్పుడు సేబమ్ అంటుంది, నేను నీ క్లయింట్‌ని పోగొట్టడం కాదు. నీ ప్రాణాలే పోయుండేవి. ఇప్పుడు నేను రాకపోయుంటే అసలు ఏం చేస్తున్నావు నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదా అని చెప్పేసి అలా తిడుతూ ఉంటుందనమాట. ఇంకా ఈ లాయర్‌కి కూడా చాలా కోపం వచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ప్యారలల్‌గా మనకి నెక్స్ట్ సీన్‌లో హ్యున్‌ని, డాక్టర్‌ని చూపిస్తారు. సో, డాక్టర్ అయితే ప్లీజ్ కాపాడు అని చెప్పి హ్యున్ అడిగేటప్పటికి ఇంకా హ్యున్ అయితే తనని కాపాడుతాడనమాట. సో, హ్యున్ ఏం చేస్తాడు అంటే ఈ జిమ్ మేనేజర్‌కి నెయిల్స్ కట్ చేయమని చెప్పేసి నెయిల్ కట్టర్ ఇస్తాడు. అందుకనే తను ఎవరిని కూడా గీరలేకపోతాడనమాట. ఇంకా డాక్టర్ అయితే తనని కాపాడేసిన తర్వాత హ్యున్ అయితే ఈ జిమ్ మేనేజర్‌తో నువ్వు సైలెంట్‌గా ఉండు అని చెప్పేసి ఒక క్లాత్ అనేది ఆ జిమ్ మేనేజర్ మీద వేసేసి ఇంకా డాక్టర్‌ని కొడుతూ ఉంటాడనమాట. ఇంకా డాక్టర్ ఏమో లాక్‌డౌన్ అయ్యాక నీ పని నేను చెప్తాను అని చెప్పేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇంక తను పారిపోతూ ఉంటే అదే టైంలో అక్కడికి సేబమ్ వస్తూ ఉంటుంది. ఇంకా సేబమ్‌తో ఏమో మీ ఆయన ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి అలా అంటూ వచ్చేటప్పటికి సేబమ్ గట్టిగా కాలుతో డాక్టర్‌ని తన్నుతుందనమాట. ఇంక డాక్టర్ అయితే కింద పడతాడు. ఇంకా అదంతా కూడా హ్యున్ చూస్తూ ఉంటాడు. హ్యున్ కూడా నవ్వుతూ ఉంటాడనమాట డాక్టర్‌ని సేబమ్ కొట్టడం అదంతా. ఇంకా డాక్టర్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత సేబమ్‌తో హ్యున్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో అక్కడికి లాయర్ అలాగే లాయర్ వాళ్ళ వైఫ్ కూడా సేబమ్‌తో పాటే వస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళిద్దరూ జిమ్‌లోకి వెళ్తారు. ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఈ జిమ్ మేనేజర్ ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్‌తో ఉండటం అనేది చూస్తారు. ఇంకా చూసి వాళ్ళైతే భయపడిపోతూ ఉంటారనమాట. సో, భయపడిపోతూ ఏం చేస్తారు అంటే ఈ జిమ్ మేనేజర్‌ని ఫోన్‌లో రికార్డ్ చేస్తారు. సో, వీడియో తీస్తారనమాట. తీసి వెంటనే రిప్రజెంటేటివ్‌కి చూపిస్తారు. ఇంకా రిప్రజెంటేటివ్ అయితే ఏంటి నిజంగానే మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ ఉందా దానికి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే అందరి ఇళ్ళకి వెళ్తాడనమాట. అందరి హౌసెస్‌కి వెళ్ళి ఎలాగన్నా సరే మనం తిన్ని ఈ అపార్ట్మెంట్ నుంచి బయటకు పంపించేయాలి. లేకపోతే మనం సేఫ్‌గా ఉండలేము అని చెప్పేసి మాక్సిమం అందరికీ కూడా చెప్తూ ఉంటాడు.
ఇంకా ఈ ముసలావిడ ఉంటుంది కదా! సో, ఆవిడైతే ఆ వీడియో చూసి చాలా భయపడిపోతూ ఉంటుందనమాట. ఎందుకంటే తను కూడా అలాగే అయిపోతుందేమో అని చెప్పేసి. ఇంక తర్వాత రోజు మొత్తం అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటింగ్ ఎయడానికి వెళ్తూ ఉంటారు. అంటే ఎంతమంది జిమ్ మేనేజర్‌ని ఈ అపార్ట్మెంట్‌లో ఉంచాలి అని చెప్పేసి, లేకపోతే బయటకు పంపించేయాలా అని చెప్పి ఓటింగ్ ఏస్తాకు వెళ్తారనమాట. ఇంక ఈ ముసలావిడ వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే, ఈ స్ట్రీమర్ ఏమో ఆ ముసలావిడ ఫోన్ తీసుకొని, "నా ఫోన్ లేదు కదా! నీకైనా ఫోన్ ఎందుకు? నాకు కావాలి, నేను రికార్డ్ చేసుకుంటాను" అని చెప్పేసి తీసుకుంటాడు. ఇంకా ఆవిడైతే కంగారు పడిపోతూ ఉంటుంది ఫోన్ తీసుకునేటప్పటికి. ఇంకా ఆ రోజు ఏమవుతుంది అంటే, మీటింగ్ అంతా అవుతుంది కదా! సో, ఈ లాయర్ వచ్చేసి, "చూసారా, ఈ పర్సన్‌ని ఇక్కడ ఉంచాలనుకుంటున్నారా మీరు? ఇక్కడున్నారు అంటే మనం కూడా అలాగే అయిపోతాము. అందుకనే తిన్ని బయటకు పంపించేయాలి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అందరూ కూడా సరే అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో శేభం అంటుంది, "ఇక్కడ ఎంతమందికి కోవిడ్ వచ్చింది?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఒక ముసలాయన చేయెత్తుతాడు. ఇంకా అప్పుడు శేభం అంటుంది, "నువ్వేమన్నా తప్పు చేశావా? అందుకే నీకు కోవిడ్ వచ్చింది కదా!" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ముసలాయనేమో, "నేనేం తప్పు చేస్తాను? నేనేం చేయలేదు" అని చెప్పేసి అంటాడు. ఇంకా శేభం అంటుంది, "మరి తనేం తప్పు చేశాడని ఇప్పుడు మనం తన్ని ఇక్కడి నుండి పంపించేయాలి? ఇప్పుడు వేరే వాళ్ళకి, అంటే మనకి తెలిసిన వాళ్ళకి వచ్చాయంటే మనకి తెలిసిన వాళ్ళని కూడా అలాగే మనం బయటకు పంపించేస్తామా? అలా పంపించలేం కదా! మరి తిన్ని కూడా ఎలా పంపిస్తాం మనం అని చెప్పేసి అలా మాట్లాడుతుంది. ఇంకా ఆ మాటలకైతే చాలామంది కన్విన్స్ అవుతారనమాట. ఇంక ఇదే టైంలో ఏమవుతుంది అంటే, ఈ డాక్టర్ అయితే ఈ మీటింగ్‌కి వెళ్ళడు. సో, తనెక్కడికి వెళ్తాడు అంటే, ఈ జిమ్ మేనేజర్ ఉంటాడు కదా! సో, ఆ జిమ్ మేనేజర్ చెప్తాడు తన కార్‌లో ఇంకా ఆ పిల్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ పిల్స్‌నన్నిటిని కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే, అక్కడ ఓట్స్ అన్నీ కూడా వేసేస్తారనమాట. సో, 9 మెంబర్స్ ఏమో ఉండాలి అని చెప్పేసి వేస్తారు. అంటే ఇక్కడే అపార్ట్మెంట్‌లో ఉంచుదామని చెప్పి. ఇంకా 9 మెంబర్స్ అయితే ఇక్కడ ఉంచొద్దు అని చెప్పేసి అంటారు. అయితే లాస్ట్‌గా మాస్క్ పెట్టుకొని టీ షర్ట్ అడుగుతూ ఉంటాడు కదా! సో, ఈ అబ్బాయి 15థ్ ఫ్లోర్‌లో ఉంటాడు. ఈ 15థ్ ఫ్లోర్‌లో ఉండే అబ్బాయి వచ్చి, "నేను కూడా తన్ని ఇక్కడే ఉంచాలని కోరుకుంటున్నాను" అని చెప్పేసి ఓటేస్తాడు. ఇంకా అప్పుడు 10 మెంబర్స్ తన్ని ఇక్కడే ఉంచాలి అని చెప్పి ఓటేస్తారు కదా! అందుకని చెప్పేసి ఏమవుతుంది అంటే, ఎవరో ఒకళ్ళు ఫస్ట్ తన్ని కాపలా కాస్తూ ఉండాలి. ఎవరు ఫస్ట్ కాపలా కాస్తూ ఉంటారు అని చెప్పేసి అడుగుతారనమాట హ్యూన్. ఇంక దానికి ఈ నావెలిస్ట్ ఉంటుంది కదా! సో, నావెలిస్ట్ అయితే, "ఫస్ట్ నేను కాపలా కాస్తాను ఈ జిమ్ మేనేజర్‌ని" అని చెప్పేసి అంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో హాన్‌ని చూపిస్తారు. సో, హాన్ అయితే చైర్మన్ దగ్గరికి వెళ్తాడు. సో, ఈ చైర్మన్ అయితే హాన్‌ని అడుగుతూ ఉంటారు, "మెడిసిన్ కనిపెట్టావా?" అని చెప్పేసి. ఇంక అప్పుడు హాన్ అంటాడు, "మీరెందుకు ఇలా అడుగుతున్నారు అంటే, మీకు టైం తక్కువ ఉంది కదా! అందుకనే అడుగుతున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి చైర్మన్ అంటాడు, "అవును, నాకెంత టైం ఉందో మీ వైఫ్‌కి కూడా అంతే టైం ఉంది కదా! ఎందుకంటే నేను ఎప్పుడైతే మారానో నీ వైఫ్ కూడా అప్పుడే మారిపోయింది. సో, నీ వైఫ్‌కి కూడా అంతే టైం ఉంటుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా హాన్‌కైతే కోపం వస్తూ ఉంటుందనమాట. ఇంకా తనైతే ఏం మాట్లాడడు. తర్వాత తను అలాగే తన అసిస్టెంట్ వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడు వాళ్ళ అసిస్టెంట్ అంటుంది, "మీరు ఏం ప్లాన్ వేద్దాం అనుకుంటున్నారు? ఎలా 1 మంత్ లోపల దీన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు" అనేటప్పటికి హాన్ అంటాడు, "మనం ఎలాగన్నా సరే ఈ 1 మంత్ లోపల కనిపెట్టాలి. లేకపోతే మొత్తం అంతా కూడా ఇలాగే మారిపోతారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఈ లాయర్ అయితే వాళ్ళ వైఫ్‌ని తిడుతూ ఉంటాడనమాట. "ఏంటి నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తావా?" అని చెప్పేసి అలా తిడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇందాక ఓటింగ్ అవుతుంది కదా! సో, ఓటింగ్ అయినప్పుడు ఈ లాయర్ వాళ్ళ వైఫ్ అయితే తన్నిక్కడే ఉంచాలి అని చెప్పేసి ఓటేస్తుంది. ఇంకా అందుకని చెప్పి లాయర్ తిడుతూ ఉంటాడనమాట ఆవిడని. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఈ ముసలావిడైతే ఈ స్ట్రీమర్‌ని ఫోన్ అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు స్ట్రీమర్ అంటాడు, "అమ్మ, నా ఫోన్ లేదనే కదా నేను తీసుకున్నాను. అయినా నీకు ఇప్పుడు ఫోన్‌తో పనేముంటుంది, నేను తర్వాత ఇస్తానులే" అని చెప్పేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. అయితే తనేం చూస్తాడు అంటే, ఫోన్‌లో ఈ ముసలావిడ వీపు మీద అంతా దెబ్బ తగులుతుంది కదా! అదంతా చూసి ఇంక తనైతే షాక్ అవుతూ ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో అక్కడికి కన్వీనియన్స్ స్టోర్‌లో పనిచేసే అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి వచ్చేసి స్ట్రీమర్‌తో అడుగుతుంది, "ఏంటి అంత షాక్ అయి చూస్తున్నావు?" అని చెప్పి. అప్పుడు తనైతే ఫోన్‌ని దాచేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఈ స్ట్రీమర్ ఏమంటాడు అంటే, "నా ఫోన్ పడిపోయింది అక్కడ, నువ్వు తీసుకొస్తావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక ఈ అమ్మాయి అంటుంది, "లేదు, నేను తీసుకురాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక స్ట్రీమర్ అంటాడు, "నేను నీకు మనీ ఇస్తాను, అప్పుడు తెస్తావా? $200 ఇస్తాను" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా $200 అనేటప్పటికి ఈ అమ్మాయి అయితే, "సరే, నేను తెస్తాను" అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇంక స్ట్రీమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, శేభం అయితే ఈ 15థ్ ఫ్లోర్‌లో ఉంటాడు కదా! సో, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, "చాలా థాంక్స్ నువ్వు వచ్చి ఓట్ చేసినందుకు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ అబ్బాయి కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా తన రూమ్ వచ్చేస్తుందనమాట. అంటే తన ఫ్లాట్ వచ్చేస్తుంది. ఇంక అప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడు అంటే, "నా దగ్గర చాలా ఎక్విప్‌మెంట్ ఉంది. నీ దగ్గర కూడా మిలిటరీ ఎక్విప్‌మెంట్ ఉంటుంది కదా!" అని చెప్పేసి, అంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా శేభం అయితే, "నేను చూడొచ్చా?" అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే, "నువ్వు చూస్తా అంటే రా" అని చెప్పేసి, ఇంకా తను బయట ఎవరు లేరు కదా అని చెప్పి అటు ఇటు చూసి డోర్ అనేది వేసేస్తూ ఉంటాడనమాట చాలా సస్పీషియస్‌గా.
ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే హ్యున్ అయితే ఈ జిమ్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే జిమ్ మేనేజర్ ఏం చెప్తాడు అంటే నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే నా దగ్గర నుండి ఈ అపార్ట్మెంట్లో ఆ టాబ్లెట్స్ని ఎవరు తీసుకున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. సో ఆ టాబ్లెట్స్ ఎవరు తీసుకున్నారు అంటే లాస్ట్లో ఓటేసి వెళ్ళాడు చూసావా 15th ఫ్లోర్లో ఉండే అబ్బాయి, ఆ అబ్బాయే లాస్ట్ ఆ టాబ్లెట్స్ తీసుకుంది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత హ్యున్ అయితే షాక్ అయిపోతాడనమాట. సో తన వెంటనే ఏం చేస్తాడు అంటే సేబం ఎక్కడుందో కనుక్కుందామని చెప్పేసి సేబం వాళ్ళ ఫ్లాట్కి అంటే వీళ్ళ ఫ్లాట్కి వెళ్తాడు. ఇంకా మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడు సేబం అని చెప్పేసి. ఇంకా సేబం ఎక్కడా ఉండదు. ఇంకా అందుకని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పాపని అడుగుతాడు సేబం ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి. ఆ చిన్న పాప ఏమో 15th ఫ్లోర్లో ఉన్నాడు కదా, సో ఆ అబ్బాయితో పాటు వెళ్ళింది ఇందాక అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వెంటనే హ్యున్కి అయితే చాలా టెన్షన్ వచ్చి స్పీడ్గా పరిగెత్తుకుంటూ ఆ 15th ఫ్లోర్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఈ కన్వీనియన్స్ స్టోర్ అమ్మాయిని చూపిస్తారు. సో ఆ అమ్మాయి అయితే బయటకు వెళ్తుంది కదా, సో ఈ స్ట్రీమర్ ఫోన్ని పట్టుకొస్తుంది. ఇంకా స్ట్రీమర్ ఫోన్ అనేది కిందే ఉంటుందన్నమాట. సో పట్టుకుని ఇలా చూస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో సెల్లార్లో ఒక అబ్బాయి ఉంటాడు కదా, సో కార్ గ్యారేజ్లో రిప్రజెంటేటివ్ని అలాగే లాయర్ని కూడా కిందకి రమ్మని చెప్తాడు. సో ఆ అబ్బాయి వచ్చేసి ఏంటి నువ్వు ఇక్కడున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా కన్వీనియన్స్ స్టోర్ అమ్మాయి అయితే భయపడుకుంటూ ఇంకా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా ఆ జాంబీస్ కూడా అపార్ట్మెంట్లోకి వచ్చేస్తాయి. సో ఈ అమ్మాయి అయితే వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఒక డోర్ వేసేసి ఆపేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ స్ట్రీమర్ కూడా భయపడిపోతూ ఉంటాడు. తను అట్లీస్ట్ ఆ డోర్ని క్లోజ్ చేయడానికి కూడా ట్రై చేయకుండా అలాగే ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే హ్యున్ వాళ్ళ అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, సో తను అలాగే ఇంకో చర్చ్ ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళిద్దరు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే స్ట్రీమర్ ఏమో ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళకైతే అర్థం కాదు. అయితే అదే టైంలో ఏమవుతుంది అంటే ఈ కన్వీనియన్స్ స్టోర్ అమ్మాయి డోర్ని ఆపలేకపోతుంది. సో ఆ జాంబీస్ అయితే డోర్ని బద్దలు కొట్టుకుని వచ్చేస్తారు. ఇంకా ఈ పోలీస్ ఆఫీసర్ అయితే తన గన్ను తీసుకుందామని ట్రై చేసేటప్పటికి తన గన్ అనేది రాదనమాట. సో లోపల గన్ అనేది ఉండదు, ఎందుకంటే తను మర్చిపోతాడు. ఇంకా తనైతే టెన్షన్ పడిపోతూ పారిపోతూ ఉంటాడనమాట. ఇదే టైంలో ఏమవుతుంది అంటే జిమ్ మేనేజర్ ఉంటాడు కదా, సో జిమ్ మేనేజర్ని అంటే టైం వైజ్గా కొంతమంది మానిటర్ చేద్దాము అని పెట్టుకుంటారు కదా. సో ఫస్ట్ అయితే నావలిస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది కాబట్టి నావలిస్ట్ అలాగే వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళ అన్నయ్య ఏమంటాడు అంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు, నా ఫ్యామిలీని కూడా ఇక్కడికే తీసుకొస్తాను అంటే నీ అపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉంది కదా, అయినా సరే నువ్వు లేకపోతే ఇదంతా నాకే వస్తుంది, అయినా సరే నేను ఎప్పుడైనా అలా ఆలోచించానా అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత నావలిస్ట్కి కోపం వస్తుంది. ఏంటి నువ్వు నీ మాటలు వింటుంటే నువ్వే నన్ను చంపేసేలాగా ఉన్నావే అని చెప్పేసి, అయినా నేను ఎప్పుడైనా నీ మీద కంప్లైంట్ ఇచ్చానా, ఎప్పుడు కూడా నిన్ను మంచిగా చూశారు అండ్ నీకైతే చక్కగా వెళ్ళి చదువుకున్నావు, నేను చదువుకోవడానికి కూడా నేనే ఎర్న్ చేసి సంపాదించుకున్నాను అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడే వాళ్ళకి ఏదో సౌండ్ వచ్చేటప్పటికి ఇంకా వెళ్తూ ఉంటారు అనమాట. అంటే జాంబీస్ అన్నీ కూడా వచ్చేసాయి కదా లోపలికి, సౌండ్ వస్తుందని చెప్పేసి బయటకు వెళ్తారనమాట. ఇంకా బయటకు వెళ్ళేటప్పటికి అక్కడి నుండి ఒక జాంబీ వచ్చేసి ఈ నావలిస్ట్ వాళ్ళ అన్నయ్యని అంటే కొరికేసి బ్లడ్ అనేది తాగిస్తూ ఉంటారనమాట. ఇంకా వెంటనే ఆ నావలిస్ట్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా తనేం చేస్తుంది అంటే స్పీడ్గా పరిగెత్తుకుంటూ జిమ్లోకి వెళ్ళిపోయి జిమ్ డోర్ అనేది లాక్ చేసేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి హ్యున్ని చూపిస్తారు. సో హ్యున్ అయితే 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి డోర్ అనేది గట్టిగా నాక్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా ఆ అబ్బాయి డోర్ ఓపెన్ చేస్తాడనమాట. ఇంకా అప్పుడు హ్యున్ అంటాడు నువ్వు టాబ్లెట్ వేసుకున్నావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆ అబ్బాయి ఏమో అవును అన్నట్టు మాట్లాడతాడనమాట. ఇంకా హ్యున్ అంటాడు సేవం ఇక్కడే ఉందా, ఏం చేస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి ఈ అబ్బాయి అంటాడు సేవం బిజీగా ఉంది అని చెప్పేసి డోర్ వేసేపోతుంటాడు. ఇంకా అప్పుడు హ్యున్ ఏం చేస్తాడు అంటే తన కాల్ని డోర్కి మధ్యలో ఆపి సేబంకి గనక ఏమన్నా అయింది అంటే నిన్ను నేను ప్రాణాలతో వదలను గుర్తుపెట్టుకో అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు. ఇంకా ఈ 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి కూడా అలాగే చూస్తూ ఉంటాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అసలు ఈ ఎపిసోడ్ ఎండింగ్ అయితే పీక్స్ ఇంట్రెస్టింగ్లో ఉంటుందన్నమాట. సో లాస్ట్లో అసలు ఈ జాంబీస్ అన్నీ కూడా ఈ అపార్ట్మెంట్లోకి వచ్చేసాయి. ఈ అపార్ట్మెంట్ ఒక్కటే కదా అసలు ఇప్పటిదాకా జాంబీస్ ఏమీ లేకుండా ఉన్నాయి. సో ఇక్కడికి కూడా ఈ జాంబీస్ వచ్చేసాయి. ఇంకా ఈ 15th ఫ్లోర్లో ఉండే అబ్బాయి కూడా ఈ టాబ్లెట్ తీసుకున్నాడంట. అసలు ఇదైతే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, ఎందుకంటే తను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు కదా. సో అండ్ ఈ ఎపిసోడ్ ఎండింగ్ అయితే సూపర్ పీక్స్ అనమాట. అండ్ మనం అయితే ఈ డ్రామాలో ఎగ్జాక్ట్గా మిడిల్ పార్ట్లో ఉన్నాము. అంటే 12 ఎపిసోడ్స్ కదా, సో 6 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ఎంత సస్పెన్స్ అనేది ఇచ్చాడు. అండ్ మీ కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్